Now we are discussing one more parameter, that is what? Temperature. How temperature varies the resistance value. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన మెటీరియల్స్లోకి వస్తుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. మరి ఈ టాపిక్ని నేను లాస్ట్ టాపిక్లోనే యాడ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు యాడ్ చేయలేదు అంటే చూడండి మీకే అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ద కండక్టర్తో హౌ ద రెసిస్టెన్స్ ఈజ్ చేంజింగ్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. మరి క్రాస్ సెక్షనల్ ఏరియాతో ఎలా చేంజ్ అవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, క్రాస్ సెక్షనల్ ఏరియాతో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కానీ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే సమ్ మెటీరియల్స్లో, కొన్ని మెటీరియల్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొన్ని మెటీరియల్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అందుకే ఈ టాపిక్ని మనం సెపరేట్గా చదువుతాం. చాలా ఇంపార్టెంట్, కొత్త కొత్త టర్మ్స్ వస్తాయి, జాగ్రత్త వినండి. సో వాట్ ఈస్ ద టాపిక్? ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ పాయింట్, రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాను? ఆర్. ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఏమంటున్నాను? ఆల్సో. ఎందుకు ఆల్సో అంటున్నాను? ఆల్రెడీ రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ పైన డిపెండ్ అయింది, క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అయింది, టైప్ ఆఫ్ ద మెటీరియల్ పైన డిపెండ్ అయింది. అక్కడ నుంచే ఈ టాపిక్ వెళ్తున్నాను. సో రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇవన్నీ మనకు ఇప్పుడు ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్ టాపిక్స్ని మనం మళ్ళీ ప్రతి చాప్టర్లో క్యారెక్టరిస్టిక్స్ అప్పుడు, డిజైనింగ్ చేసేటప్పుడు, స్పెసిఫికేషన్స్ అప్పుడు గుర్తు చేసుకుంటాం. సో నేను ఎగ్జామ్లో కూడా పెద్దగా డెప్త్గా ఏం అడగడు, నీకు కంపెనీకి నీ దగ్గర నుంచి ఎంత విషయం రాబట్టుకోవాలో అంత రాబట్టుకుంటాడు. సో రెసిస్టెన్స్ డిపెండ్స్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, రెసిస్టెన్స్ డిపెండ్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఇప్పుడు ఏమంటున్నాను? రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇన్ సమ్ మెటీరియల్స్ సమ్ మెటీరియల్స్ ఏంటంటే మెటల్స్ ఆర్ కండక్టర్స్. సమ్ మెటీరియల్స్, ఇక్కడ మెటీరియల్స్ ఏం తీసుకుంటున్నాను? మెటల్స్ ఆర్, మెటల్స్ మనం ఏమంటాం ఇక్కడ? కండక్టర్స్. మెటల్స్ని ఏమంటున్నాను? కండక్టర్స్. చూడండి, ఇన్ సమ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ ఏంటట? మెటల్స్ ఆర్ కండక్టర్స్. ఇక్కడ ఏమవుతుందట అంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఏం చెప్తున్నాను? టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. చూడంండి, సమ్ మెటీరియల్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఏ మెటీరియల్స్లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందో ఆ మెటీరియల్స్కి ప్రాపర్టీని ఏమంటామంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్. సో క్వశ్చన్ ఏమంటాడు? మెటల్స్ కన్సిస్ట్ డాష్ ఏ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, బి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, సి ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇక్కడ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ అయితే దాన్ని మనం ఏమంటున్నాం? పీటీసీ. పీటీసీ అంటే ఏంటి?
పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ 3 పాయింట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో మళ్ళీ చెప్తున్నాను, మెటల్స్ ఆర్ కండక్టర్స్లో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ మెటీరియల్స్ని మనం ఏమంటున్నాం? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్. గుర్తుపెట్టుకోండి. సో మెటల్స్ కన్సిస్ట్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మీన్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. లేకపోతే దీస్ మెటీరియల్స్ కన్సిస్ట్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాడు. ఆన్సర్ ఏం చెప్తాం? మెటల్స్. అంటే ఒకటే పాయింట్ని నేను 4 రకాలు అడిగాను. ఒకటే గుర్తుంచుకోండి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. అప్పుడు వాటిని ఏమంటాం? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్. దీన్నే కొంచెం ట్విస్ట్ చేసేసి కండక్టెన్స్లో అడుగుతాడు. వాట్ ఈజ్ కండక్టెన్స్ సింబల్? G. సో కండక్టెన్స్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్. కాబట్టి కండక్టెన్స్ ఏమని చెప్తున్నాను? డిక్రీజ్. కండక్టెన్స్ని ఏమంటున్నాను? డిక్రీజ్. చూడండి, ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్, మెటల్స్. అలాగే ఇన్ సమ్ అదర్ మెటీరియల్స్, in other materials, ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే సెమీ కండక్టర్స్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ మెటీరియల్స్, సెమీ కండక్టర్స్. ఆర్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇన్సులేటర్స్ కూడా అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్, రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. సో రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి కండక్టెన్స్ ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ డిక్రీజెస్, కండక్టెన్స్ ఇంక్రీజెస్. గుర్తుపెట్టుకోండి. ఇన్ సమ్ అదర్ మెటల్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ సమ్ అదర్ మెటీరియల్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. రెసిస్టెన్స్ డిక్రీజెస్ అంటే ఏంటి? కండక్టెన్స్ విల్ బి ఇంక్రీజెస్. మరి ఈ మెటీరియల్స్ని ఏమంటామంటే ఎన్టీసీ, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటీరియల్స్. ఏమంటాం? ఎన్టీసీ. ఎన్టీసీ అంటే ఏంటి? నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ 2 పాయింట్స్ ఆల్మోస్ట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్స్, డిప్లొమా లెవెల్ బేస్డ్ ఎగ్జామ్స్, బీటెక్ లెవెల్లో కూడా మనం వీటి వాడుకుంటాం ఫండమెంటల్స్లో. సో మెటీరియల్స్ని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్తో 2 పార్ట్స్గా డివైడ్ చేశాం. కొన్ని మెటీరియల్స్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగి ఉంటాయి, కొన్ని మెటీరియల్స్కి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగి ఉంటాయి. మరి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. మరి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏం చెప్పాను? యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. ఇది టెంపరేచర్కి రెసిస్టెన్స్కి రిలేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను లాస్ట్ టాపిక్లో మనం ఎందుకు యాడ్ చేసుకోలేదంటే అక్కడ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ ఆల్వేస్.
ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆల్వేస్. బట్ ఇక్కడ వచ్చేసరికి సమ్ మెటీరియల్స్లో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, ఇన్ సమ్ అదర్ మెటీరియల్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. రైట్, థియరిటికల్ క్వశ్చన్. మరి ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతాడు అంటే చూడండి. సపోజ్ R1 is the resistance of the conductor. I am writing here R1 resistance of the conductor at temperature T1. At temperature T1. What is R1? Resistance of the conductor at temperature T1. అలాగే R2 is the resistance of the conductor at temperature T2. At temperature T2. ఏం చెప్పాను? R1 అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అట్ టెంపరేచర్ T1, R2 అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అట్ టెంపరేచర్ T2. మరి అప్పుడు R1 T1 R2 T2కి రిలేషన్ ఏంటంటే R2 ఈక్వల్స్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. ఇది రిలేషన్. దీనిపైన కూడా మనల్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. R2 ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. ఇది రెసిస్టెన్స్కి టెంపరేచర్కి రిలేషన్. R1 అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అట్ టెంపరేచర్ T1, R2 అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అట్ టెంపరేచర్ T2. అప్పుడు R1 R2 T1 T2కి రిలేషన్ R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. మరి ఇక్కడ కొత్త టర్మ్ వచ్చేసింది ఆల్ఫా. దీన్ని ఏమంటాం మనం? ఆల్ఫా. చూడండి, టర్మ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నేనేం చెప్పాను? రో. తర్వాత ఏం చెప్పాను? సిగ్మా. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. ఇక్కడ ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ టర్మ్. వాట్ ఈజ్ ఆల్ఫా? టెంపరేచర్ కోఎఫిషియంట్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆల్ఫా. వాట్ ఈజ్ ఆల్ఫా? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మరి వాట్ ఈజ్ ఆల్ఫా ఫార్ములా ఫ్రమ్ దిస్ ఈక్వేషన్? చూడండి. సో నేనేం చేస్తున్నానంటే ఈ R1ని ఎక్స్పాండ్ చేసేసాను. అప్పుడు R2 ఈక్వల్స్ టు R1 ఇంటూ 1 R1 ప్లస్ ఆల్ఫా ఇంటూ R1 ఇంటూ T2 మైనస్ T1. R1ని లోపలికి తీసుకెళ్ళిపోయాను, మల్టిప్లై చేశాను. R1 ఇంటూ 1 R1, R1 ఇంటూ ఆల్ఫా R1 ఇంటూ T2 మైనస్ T1. ఈ R1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. R2 మైనస్ R1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ R1 ఇంటూ T2 మైనస్ T1. చూడండి, R2 మైనస్ R1 ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ R1 ఇంటూ T2 మైనస్ T1. దీని నుంచి మనకు ఆల్ఫా ఫార్ములా కావాలి. సో ఈ ఆల్ఫా పక్కన ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ రాసేసాను. ఏమైంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు R2 మైనస్ R1 బై T2 మైనస్ T1 ఇంటూ R1. చూడండి, దీన్ని నేను ఎలా రాస్తున్నాను? డెల్టా R అంటే R2 మైనస్ R1 చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై డెల్టా T అంటే T2 మైనస్ T1 చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంటూ R1. R1 అంటే ఏంటి? ఒరిజినల్ రెసిస్టెన్స్. డెల్టా R అంటే ఏంటి? R2 మైనస్ R1. డెల్టా T అంటే ఏంటి? T2 మైనస్ T1.
సో రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్, ఈ రెసిస్టర్ యూనిట్స్ కూడా ఓమ్స్. ఓమ్స్ ఓమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ యూనిట్స్. సో యూనిట్స్ ఆల్ఫా, దానికంటే ముందు ఫార్ములా చెప్తున్నాను మళ్ళీ. ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా ఆర్ బై డెల్టా టీ ఇంటూ R1. ఇది మన ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో ఇక్కడ యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఏం చెప్పాను, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ పర్ డిగ్రీ సెల్సియస్. ఏంటి, పర్ డిగ్రీ సెల్సియస్. ఎందుకు పర్ డిగ్రీ సెల్సియస్ అంటున్నాను అంటే టెంపరేచర్ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉంది కాబట్టి పర్ డిగ్రీ సెల్సియస్, న్యూమరేటర్లో ఉంటే డిగ్రీ సెల్సియస్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. సో స్టూడెంట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి 3 పాయింట్సే. ఒకటి, వాట్ ఈజ్ పీటీసీ, వాట్ ఈజ్ ఎన్టీసీ. పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఎన్టీసీ మీన్స్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మరి పీటీసీ మీనింగ్ ఏంటి, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. మరి ఎన్టీసీ మీనింగ్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజెస్. ఎగ్జామ్లో రెసిస్టెన్స్తో అడగవచ్చు, లేకపోతే కండక్టెన్స్తో అయినా అడగవచ్చు. ఇవి థియరిటికల్ క్వశ్చన్. నెక్స్ట్, మరి రెసిస్టర్కి టెంపరేచర్కి రిలేషన్ మ్యాథమెటికల్లీ అంటే ఏంటంటే R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1. వాట్ ఈజ్ ఆల్ఫా, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా, పర్ డిగ్రీ సెల్సియస్. పర్ డిగ్రీ సెల్సియస్. పర్ డిగ్రీ సెల్సియస్ ఎందుకంటున్నాను అంటే గుర్తుంచుకోండి, ఆల్ఫా ఫార్ములాలో టెంపరేచర్ డెల్టా టీ ఎక్కడ ఉంది, డినామినేటర్. సో దిస్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్.